ఓం శాంతి. సదా చలించక అచల్ స్థిరంగా ఉండే దుర్గామాత మాతేశ్వరి గారి గురించి చండీగఢ్ నుంచి బ్రహ్మకుమారి అచల్ బెహన్ గారు తన అనుభవాన్ని ఈ విధంగా చెప్తున్నారు. మమ్మ శిక్షణలు, వారి ప్రేరణాదాయక జీవితము మమ్మల్ని ఆధ్యాత్మిక గమ్యం వైపు ముందుకు తీసుకువెళ్లేందుకు చాలా సహాయపడింది. మొట్టమొదట ప్రియమైన తల్లిని ఆబూలోని కోటా హౌస్లో నేను కలుసుకున్నాను. ఎంత దివ్యత, ఎంత ఆకర్షణ మమ్మలో ఉండేది. మమ్మతో కలుస్తూనే నాకు ఇలా అనుభవం అయింది. తల్లి సరస్వతి సర్వశక్తులు సర్వగుణాలను ఇముడ్చుకొని తన సంపన్న సాక్షాత్కారం చేయిస్తూ ఉన్నారు అని. నాకు కొన్ని రోజులు మమ్మ వద్ద గడిపే సువర్ణ అవకాశం లభించింది. వారి సంస్కారాలలో ఎంతో మధురత, ఎంతో ప్రేమ విరుజమ్ముతూ ఉండడం అనుభవం చేశాను. నేను చాలా తేలికే మాట్లాడేదాన్ని. ప్రియమైన మమ్మ, మనము అశరీరీ అవస్థను తయారు చేసుకోవడంలో ఎంత గమనమిస్తామో అంత గుణరూపీ ముత్యాలను ధారణ చేసుకుని ఇతరుల ముందు కూడా ఒక ఆదర్శంగా అవుతాము అని నాకు అర్థం చేయించారు. నేను ప్రాక్టికల్గా మమ్మలోని సాహసము, ప్రేమ, సహనము, సానుభూతుల స్వరూపాన్ని చూశాను. ఒకసారి మమ్మ అమృత్సర్కి వచ్చినప్పుడు ఒక పార్టీ వారు చాలా గలాటా చేశారు. వారు మమ్మను కలుసుకోవాలని గలాటా చేశారు. ఆ సమయంలో పాఠశాలలోని పిల్లలు చాలా ఎక్కువగా అల్లరి చేస్తూ ఉండినారు. నేను పై అంతస్తులో మమ్మ వద్ద నిల్చుని ఈ దృశ్యం చూస్తూ ఉన్నాను. వాత్సల్యమూర్తి అయిన మమ్మ ఈ దృశ్యము చూసి కింద నిలబడి ఉన్న సోదరీలకు ఒక సందేశం పంపించారు. వారిలో ముఖ్యమైన వారిని నాతో కలవమనండి, వారు ఏమైనా వ్యతిరేక పదాలు ఉపయోగిస్తారేమో అని మాకు లోపల భయం వేసింది. కానీ మాతేశ్వరి గారి శక్తిశాలి ప్రకంపనాల పని చేసి ఆ ఆత్మలు మమ్మ ముందు వచ్చి చాలా సమయం వరకు ఏమీ మాట్లాడలేకపోయారు. నెమ్మదిగా చాలా ప్రేమగా 1-2 ప్రశ్నలు అడిగారు. మమ్మగారు వాస్తవానికి ఆంతరికంలోని సంకల్పాలను హరించే తల్లిగా ఉండేవారు. క్రోధులుగా ఉండేవారిని శీతలంగా చేసేసే శీతలాదేవిగా ఉండేవారు. ప్రియమైన మమ్మ నిరహంకారి. తన యొక్క నిరహంకారి రూపాన్ని సాక్షాత్కారం చేసేవారు. నేను లౌకిక సేవ చేసే చోటకు ఒకసారి మమ్మను ఆహ్వానించాను. వేలాది మంది జనులు మమ్మను దర్శించారు. నేను కారులో మమ్మను అమృత్సర్ నుండి తీసుకుని వెళ్ళాను. దారిలో కారు చెడిపోయింది. అది వల్లే కనుక మరో కారు కానీ మరో సాధనము కానీ లభించలేదు. పల్లెటూరైన కారణంగా ఇటువంటి శ్రేష్టమైన శక్తిని అమృత్సర్కి ఎలా తీసుకెళ్లాలి అని ఆలోచన పడ్డాను. అంతలో ఒక కొత్త బస్సు గల సోదరుడు వచ్చి మమ్మను తన బస్సులో వదిలి వస్తానని అన్నాడు. మమ్మను తప్పితరులు ఎవరినీ బస్సులో కూర్చోబెట్టలేదు. ఆ సంకల్పాన్ని కామధేనువైన మమ్మ తెలుసుకున్నారు. అటువంటి సమయంలో డ్రామా పాత్రను పక్కాగా ఉంచుకోవాలని మధురమైన శిక్షణ ఇచ్చారు. బాబా మనల్ని ఎన్ని రకాలుగా అనుభవీలుగా తయారు చేస్తున్నారు, మీరేమీ ఆలోచించకండి అని తెలిపారు. ప్రియమైన మమ్మగారి అచల్ అడవుల స్థితి ఎంతో ప్రభావశాలిగా ఉండేది. మమ్మ ఒకసారి బటాలాకు వచ్చారు. అచ్చట కన్యలు సమూహము మమ్మతో కలుస్తూ ఉన్నారు. అప్పుడు చాలా మధురమైన స్వరముతో మమ్మ కన్యలకు ఇలా అర్థం చేయించారు. శివశక్తులు శివస్వరూపమై ఉండాలి. ఎవరి అవగుణాలను మనసులో ఉంచుకోరాదు. జరిగిపోయిన విషయాలను చింతన చేయరాదు. సేవ కొరకు వెళ్లేందుకు మీరెప్పుడూ కాదు అని చెప్పరాదు. సేవ చేయడం ద్వారానే బాబా ప్రేమను తీసుకోగలరు. ప్రియమైన మమ్మ శిక్షణల ప్రభావం కన్యలపై ఎంతగా పడేది అంటే ఆ కన్యలందరూ సేవ చేసేందుకు వేరువేరు సేవా కేంద్రాలకు వెళ్ళిపోయారు. మన ప్రియమైన మమ్మ ఇటువంటి శక్తి స్వరూపము, ప్రేరణనిచ్చే మూలము. గుణాల గని ప్రియమైన బాబాగారి అడుగులో అడుగు వేసి నడుచుకునేవారు. కాబట్టి మమ్మ యొక్క ప్రేరణల కారణంగా ఈనాడు దేశ విదేశాల్లో అనేక మంది శివశక్తులు తమ జీవితాన్ని ఈశ్వరీయ సేవలో సమర్పితం చేసి తమ భాగ్యాన్ని ఉదయించుకోవడమే కాకుండా అనేక ఆత్మల యొక్క భాగ్యాన్ని ఉదయిస్తున్నారు. కష్టహరిణి, దుఃఖ నివారిణి అయిన జగదంబ సరస్వతి గారి గురించి జలంధర్ పంజాబ్ నుంచి బ్రహ్మకుమారి శుక్లా బెహన్ గారు ఇలా అంటున్నారు. నాకు బాబా జ్ఞానము అమృత్సర్లో 1954వ సంవత్సరంలో లభించింది. ఆ రోజులలోనే మమ్మ అమృత్సర్కు వచ్చారు. అప్పుడు నేను భోజనం తయారు చేసే సేవలో ఉన్నాను. మమ్మ చైతన్య దుర్గా అని నా మనసులో భావించేదానిని. మమ్మ వంటగదిలోకి వచ్చినప్పుడు తల్లి కొరకు భోజనం తయారు చేస్తున్నావా అని అడిగేవారు. ఒకరోజు ఒక మాత వంటగదిలో బెల్లపు దలియా, గోధుమ జావ తయారు చేస్తూ తీసుకువెళ్ళినప్పుడు ఇత్తడి పాత్ర చేయి నుంచి జారి పడిపోయింది. నా చేతులపై కాళ్లపై ఆ దలియా అంతా పడింది.
అక్కడున్న అక్కయ్యలు మమ్మాను పిలుచుకొని వచ్చారు. మమ్మ చూసి, మమ్మా గురించి భోజనం తయారు చేస్తూ ఉన్నారు, ఏం పర్వాలేదు, త్వరలో బాగైపోతుంది, చింతించే అవసరం లేదు అని అన్నారు. వెంటనే నా పాదాలు చల్లగా అవుతున్నట్లు అనిపించింది. మమ్మ నా బాధనంతా హరించి వేశారు. బాధ నొప్పి ఏమీ లేదు కదా అని అందరూ అడిగారు. అప్పుడు నాకు నొప్పి ఉన్నట్లు కూడా గుర్తులేదు, నాకు తెలీదు అని చెప్పాను. మమ్మ నడిచే విధానాన్ని చూసి, బాబా భూమి కూడా మమ్మాను ఎంత ప్రేమిస్తుందో చూడండి అనేవారు. ఫరిష్తా వలె మమ్మ సదా తేలికగా ఉండేవారు. మమ్మ ఎంత సేవ చేసినా వారి ముఖములో ఎప్పుడూ అలసట కనిపించేది కాదు. సదా చిరునవ్వుతో తేలికగా కనిపించేవారు. బాబా మమ్మాకు ఏ సేవ ఇచ్చినా హాజీ బాబా అని అనేవారు. బాబా కూడా సదా మమ్మ ఎంత గట్టివారంటే ఒక్క శివబాబానే తన హృదయపూర్వకమైనటువంటి వరునిగా చేసుకున్నారు. అతనికి తప్ప తన మనసులోని మాట ఎవ్వరికీ వినిపించరు అనేవారు. మమ్మ ఎప్పుడైనా ఇతర చోటుకు వీడుకోలు తీసుకుని వెళ్తున్నప్పుడు అందరి కళ్ళు చెమ్మగిల్లేవి. మమ్మ ఎంత పక్కాగా ఉండేవారంటే వారి కనులలో ఎప్పుడూ కూడా కన్నీరు వచ్చేది కాదు. మమ్మ ఇలా అనేవారు, కన్నీరు కార్చండి, కానీ ప్రేమ భాష్పాలుగా ఉండాలి. ప్రేమ భాష్పాలైతే అవి ముత్యాలుగా అయిపోతాయి అనేవారు. మమ్మ ప్రతి ఒక్కరి మనసులోని మాటలను ఎలా వినేవారంటే ఎవరైనా తల్లి తన బిడ్డల దుఃఖమును శ్రద్ధగా వింటున్నట్లుగా వినేవారు. పిల్లలందరూ మమ్మ తన భారమునంతా దించివేసేశారన్నంత తేలికగా అయ్యి వెళ్ళేవారు. మమ్మనందరూ చాలా ప్రేమించేవారు. మమ్మ మొత్తం విషయమంతా విని, ఇంతగా వివరించావు, ఇప్పుడు ఏదైనా మీ గురించి కూడా చెప్పండి, మీ లోపల ఏ లోపాలున్నాయో వినిపించండి అని అనేవారు. నేను మమ్మా బాబాలకు భోజనం తయారు చేసేదాన్ని. అందువల్ల మమ్మా బాబాలతో నిస్సంకోచంగా విషయమంతా తెలిపేదాన్ని. నేనొక రోజు మమ్మాతో ఇలా అన్నాను, మమ్మ, మనం శివశక్తులము అని అంటారు, కానీ నేను చిన్న చిన్న విషయాలకే భయపడతాను. అప్పుడు మమ్మ మొదటి రోజుకు ఒకసారి నేను శివశక్తి భారతమాతను అని 11 సార్లు అన్న తర్వాత నా వద్దకు రా అని చెప్పారు. ఈ రీతిగా మమ్మ నన్ను సంపూర్ణ నిర్భయురాలుగా చేశారు. ఏదైనా సేవ చేసి వచ్చినప్పుడు మొదట నేను మమ్మాకు వినిపించేదాన్ని. ఈరోజు ఫలానా జిజ్ఞాసు వచ్చారు, ఈ విధంగా ప్రశ్నించారు అని చెప్పేదాన్ని. అప్పుడు మమ్మ బాబా ఏ విధంగా జవాబు చెప్పాలో నాకు వివరించేవారు. జాబులు వ్రాసేటప్పుడు ఎవరెవరు జాబులు వ్రాసారో మమ్మ బాబా నన్ను అడిగి తెలుసుకునేవారు. తెలుసుకుని వారి పేరుతో జవాబు రాసేవారు. ఎందుకంటే జాబు రాసిన వారు జవాబు కొరకు వేచి ఉంటారు కదా. ఎవరు వ్రాయలేదో వారు ఎదురు చూడరని మమ్మ బాబా అనేవారు. మమ్మ అమృత్సర్కు వచ్చినప్పుడు ఆ సమయంలో మా తల్లిదండ్రులు తప్ప ఇతర తల్లిదండ్రులు ఎవరూ జ్ఞానంలో నడిచేవారు కాదు. ఆ సమయంలో బ్రహ్మకుమారీలు మనుషులను ఎత్తుకు వెళ్తారని జనులు అనేవారు. కానీ బ్రహ్మకుమారీలు మనుషులను తీసుకువెళ్తారని, సేవ కొరకు పంపుతారని రుజువు చేసేందుకు మమ్మ ఒక కార్యక్రమం చేశారు. అప్పుడు మా పరివారం అంతా నన్ను మమ్మ ముందు సమర్పణ చేశారు. నా లౌకిక తండ్రి మమ్మ ముందు ఒక పాట కూడా పాడారు. 2 మొగ్గలను తీసుకొని వచ్చాను. ఆ మొగ్గలతో పాటు నేను కూడా సమర్పణ అయ్యేందుకు వచ్చాను. మమ్మ ఆబూ పర్వతానికి వచ్చినప్పుడు బాబా అడిగారు, మమ్మ, ఒంటరిగా ఎందుకు వచ్చావు? ఎవరూ సమర్పణ అవ్వలేదా? అప్పుడు మమ్మ నన్ను మరియు మా లౌకిక అక్కయ్య రాజ్ బెహన్ను బాబా ముందుకు తీసుకువెళ్లారు. మేము బాబా వద్దకు వెళ్ళాము. బాబా మాకు 1 గంట సేపు దృష్టి ఇస్తూ ఉండిపోయారు. యోగము ద్వారానే మాలో ఎంత శక్తి నింపారంటే సూక్ష్మలోకంలో కూర్చుని ఉన్నట్లుగా మాకు అనుభవం అయ్యింది. మమ్మ బాబాల దృష్టి సుఖవంతంగా నిర్మలంగా తయారు చేసేదిగా ఉండేది. నేను మొట్టమొదట 1954వ సంవత్సరంలో మధువనంలో మమ్మాను కలుసుకోవడం జరిగింది. నేను మొట్టమొదట మమ్మాను చూసినప్పుడు నాకు ఇలా అనిపించింది, అనేక సంవత్సరాలు తల్లి నుండి విడిపోయిన పుత్రుడు తన తల్లిని కలుసుకున్నట్లుగా అనుభవం అయింది. మనసు చాలా తేలికైపోయింది. మమ్మ కనులలోకి అలాగే చూస్తూ ఉండిపోవాలని మనసుకు అనిపించింది. దాంతోపాటు నా కనుల ద్వారా అశ్రువులు కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. 1964వ సంవత్సరంలో మమ్మ మొట్టమొదట జలంధర్కి వచ్చినప్పుడు నేను ఒక విశేషమైన విషయాన్ని గమనించాను. మమ్మ వచ్చినప్పుడు మేము మైక్ కానీ, అంటే గొప్ప గొప్ప విఐపీని కానీ, గాయకుల్ని కానీ, కళాకారులు కానీ పిలవకుండానే చాలామంది కళాకారులు తామంతట తామే వచ్చేవారు. వారి పేర్లు కూడా మాకు తెలియదు. వారు మా తల్లి వచ్చేశారు అని కన్నీరు ప్రవహింపచేస్తూ పాటలు పాడేవారు.
సోదరులారా మీరెలా వచ్చారు అని అడిగినప్పుడు అందులో చాలామంది మేము స్వప్నంలో మా తల్లి ఇక్కడికి వచ్చిందని చూశాము అని చెప్పేవారు. మరికొంతమంది తెల్లని వస్త్రాలలో మాకు కనిపించారు అని చెప్పేవారు. వచ్చిన వారందరూ మంచి మంచి అనుభవాలు వినిపించారు. ఈ మాటల వలన మమ్మాలో తల్లి పాలనని ఇచ్చే దివ్య శక్తి నిండి ఉందని, దాని ద్వారా వారి ప్రేమ కొరకు దాహంతో ఉన్న పిల్లలు ఆకర్షింపబడి వచ్చేశారని నేను తెలుసుకున్నాను. ఇది మధువనంలో జరిగిన విషయం. మమ్మ తన గదిలోకి తీసుకువెళ్ళి నీకేం కావాలి అని అడిగారు. దానికి నేను సదా మీ ప్రేమ నాపై ఉండాలి. అప్పుడు మమ్మ మల్లెపువ్వు రంగు వలె 2 చున్నీలు తీసుకుని ఒకటి రాజ్బెహన్ గారికి, మరొకటి నాకు తన స్వహస్తాలతో ధరింపచేశారు. ఈ విధంగా మమ్మగారి ఆ అలౌకిక ప్రేమానుభూతి ఈనాటికి కూడా నా జతలోనే ఎల్లప్పుడూ ఉంది. దానిని ఎప్పుడైనా స్మృతిలోకి తెచ్చుకుంటే నా పురుషార్థంలో తీవ్రత వస్తుంది. విన్నాం కదా ఇంత అద్భుతమైనటువంటి శుక్లాదీది గారి అనుభవం. మనందరి హృదయేశ్వరి, ప్రాణేశ్వరి అయినటువంటి జగదాంబ సరస్వతి గారి గురించి భటిండా నుండి బ్రహ్మకుమారి కమలేష్ బెహన్ గారు తన అనుభవాన్ని వినిపిస్తూ 1954వ సంవత్సరంలో నాకు ఈశ్వరీయ విశ్వవిద్యాలయంతో పరిచయం అయింది. 1.5 సంవత్సరాల తర్వాత మాతేశ్వరి గారు పంజాబ్ రాష్ట్రంలో టూర్ చేసేందుకు వస్తున్నారని మా కాబూ నుండి సందేశం అందింది. మా చిన్న గ్రామానికి కూడా మాతేశ్వరి గారు వస్తున్నారని, మా అందరితో కలుస్తారని తెలుసుకుని అహో మా సౌభాగ్యము అని భావించాము. మాతేశ్వరి గారు మా గ్రామానికి రావడం జరిగిపోయింది. ఎందుకంటే మా గ్రామము చిన్నదైనా అచ్చట కుమారీలు సమూహం ఉండేది. కుమారీలైన మేమందరము కలిసి ఒక పాట తయారు చేసి మాతేశ్వరి గారి ముందు గానం చేశాము. ఆ పాటలోని 2 చరణాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. శక్తులైన మేము కురుక్షేత్ర మైదానంలో ప్రవేశిస్తాము. పరీక్షలో పాస్ అవుతామనే నిశ్చయంతో ముందుకు పోతాము. మాతేశ్వరి గారు ఈ పాటను విని చాలా ప్రేమతో నిండిన దృష్టినిస్తూ మమ్మల్ని తదేకంగా చూశారు. వారు మధురమైన జ్ఞాన వీణను మోగించినప్పుడు అందులో ఇటువంటి శివశక్తుల మైదానంలోకి వస్తే బాబా పేరును ప్రసిద్ధం చెయ్యగలరు అని కూడా అన్నారు. మాతేశ్వరి గారు ఆ మాటలు విని మా కోరిక ఇంకా పక్కా అయిపోయింది. ఆ సమయంలో నేను 9వ తరగతి చదువుతున్నాను. 2 సంవత్సరాల తర్వాత నేను పై చదువులకు చండీగఢ్కు వెళ్ళాను. ఆ సమయంలో అచట సేవా కేంద్రము లేదు. ఒకసారి మాతేశ్వరి గారు పంజాబ్ టూరుకు వచ్చినప్పుడు చండీగఢ్ యూనివర్సిటీ క్షేత్రంలో ఉంటారని నాకు ఉత్తరం వచ్చింది. కానీ నేను మాతేశ్వరి గారు ఎవరి నిమంత్రణపై వస్తున్నారో, ఎచట బస చేస్తారో నాకు తెలియలేదు. అయినా నేను ఆ ఇంటిని వెతికేందుకు ప్రయత్నించాను. కానీ నేను ఆ ఇంటిని కనుగొనలేకపోయాను. తర్వాత నాకు ఉత్తరం లభించిన అడ్రస్ ఆధారంతో మాతేశ్వరి గారు ఏ రోజు వస్తారో తెలుపమని జాబు రాశాను. ఆ జాబు చేరి వారు స్వయంగా నా వద్దకు వచ్చి నాకు నిమంత్రణ ఇచ్చి వెళ్ళారు. నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడు మా అమ్మగారు ప్రతిరోజు అక్కడకు క్లాస్ చేసేందుకు, గురువారం భోగ్ పెట్టేందుకు నన్ను నియమించి నాకు సేవనిచ్చారు. నేను లౌకిక చదువుకుంటూ సమయం తీసుకుని బాబా సేవ చేస్తూ ఉన్నాను. తర్వాత 1960వ సంవత్సరంలో చండీగఢ్లో సేవాస్థానం ప్రారంభింపబడింది. మాతేశ్వరి గారు మళ్లీ అచ్చటకు రావడం జరిగింది. 2 రోజులు చండీగఢ్లోనే ఉన్నారు. వారిని చూసి మాటిమాటికి నాకు ఒక ప్రేరణ వచ్చేది. మాతేశ్వరి గారు ఎంతటి ధారణామూర్తిగా, ఎంతటి గంభీరతామూర్తిగా, సరళ స్వభావిగా ఉన్నారో అలాగే నేను కూడా తయారవ్వాలి. మాతేశ్వరి గారు మా ముందు కూర్చున్నప్పుడు ఒక సింహపు శక్తి నా ముందు కూర్చుని ఉన్నారు అని అనిపించేది. నేను కూడా అలాగే తయారవ్వాలి అనే ఆదేశం ఇస్తున్నట్లుగా నాకు అనిపించేది. వారి మహావాక్యాలు వింటూనే మనసులో ఉత్సాహాలు నిండిపోయేవి. నేను కూడా బాబా కార్యంలో ఎందుకు చెయ్యి కలపరాదు అనిపించేది. లౌకిక చదువుకునే సమయంలో మధ్య మధ్యలో నాకు మాతేశ్వరి గారి నుండి జాబులు వచ్చేవి. అందులో బచ్చి, నీవు సింహశక్తివి, ఎటువంటి పరిస్థితులు వచ్చినా నీవు భయపడరాదు, పరిస్థితులు దాటుకుని పాస్ అవ్వాలి, నీకు ఒకే బలము, ఒకే నమ్మకము, ఈ నిశ్చయ బలముతో ఈ పరీక్షలన్నిటిలో పాస్ అవ్వాలి అని ప్రేరణ వలన నేను ముందుకు పోతూ వచ్చాను. చదువు పూర్తి చేసుకుని కొంత సమయం లౌకిక సేవతో పాటు ఈశ్వరీయ సేవ కూడా చేశాను. నా లౌకిక బంధనాలన్నీ తెగిపోయే సమయం వచ్చింది. 1962లో ఈశ్వరీయ సేవలో పూర్తిగా సమర్పణ అయిపోయాను. ఆ తర్వాత చండీగఢ్లో సేవ చేస్తూ ఉన్నాను.
నేను మా అమ్మగారిని ఎప్పుడు చూసినా వారు మాకు కేవలం అలౌకిక తల్లే కాక లౌకిక తల్లి కూడా అని అనిపించేది. వారి పాలన కూడా నాకు అలాగే లభించింది. అడుగడుగున వారి మార్గదర్శనం కూడా లభించింది. సదా ముందుకు వెళ్లేందుకు నాకు సదా ఉత్సాహము కూడా ఇచ్చారు. ఇప్పుడు మా అమ్మగారు సాకారంలో లేరు, కానీ ఎప్పుడు నేను మధువనానికి వచ్చినా మమ్మా బాబా నా జతలోనే ఉన్నారు, అడుగున అడుగు వేస్తూ నాకు దారి చూపిస్తున్నారు అని అనిపిస్తుంది. యోగం చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మమ్మా మూర్తి నా ముందుకు వస్తుంది. ప్రేరణ లభిస్తుంది, ఆదేశం లభిస్తుంది. నువ్వు ముందుకు వెళ్ళాలి, సీ ఫాదర్, ఫాలో ఫాదర్. అవ్యక్త రూపంలో ఈ రోజుకు కూడా నాకు మమ్మా నుంచి సూక్ష్మ ప్రేరణలు లభిస్తూనే ఉన్నాయి. సదా ముందుకు వెళ్తూ ఇతరులను ముందుకు తీసుకువెళ్లాలనే ప్రేరణ నాకు లభిస్తూ ఉంది. నా భూతో నా భవిష్యత్తు అనిపించేటువంటి యజ్ఞమాత జగదాంబ సరస్వతి గారి గురించి బొంబాయి నుండి బ్రహ్మకుమారి ఉషాబెహన్ గారు తమ అనుభవాన్ని వినిపిస్తూ ఇలా అంటున్నారు. అహో, ఎంత అద్భుతమైన వారు మమ్మ ప్రేమ ఎంత సాటిలేనిది, ఎంతటి శక్తి స్వరూపమైనది. గమనించినట్లయితే బాబా మమ్మ వంటి సాటిలేని మహోన్నతులు ప్రపంచమంతటిలో ఇంతవరకు ఎవరూ జన్మించలేదు, ఇక మీదట కూడా జన్మించరు. నా భూతో నా భవిష్యతి. మమ్మ ఇటువంటి అద్భుతమైన వ్యక్తిత్వము, తేజస్విని జీవితము కలిగి ఉండేవారు. నేను మొదటిసారి మధువనానికి వచ్చినప్పుడు నాకు ఈశ్వరీయ జ్ఞానం లేదు. బాబా నాకు నిమంత్రణ ఇచ్చి పిలిపించారు. నేను పూర్తిగా కొత్తదానిని. ఇది 1961వ సంవత్సరంలో జరిగిన విషయం. బొంబాయి నుండి సుమారు 8 నుండి 10 మంది వచ్చి కూర్చున్నారు. మేము బాబాతో కలుస్తున్నాము. ఆ సమయంలో హావుడ్లో కొంత గలాట నడుస్తూ ఉంది. బాబా అచట నుంచి వచ్చిన సోదరీ సోదరుల నుండి సమాచారం వింటూ ఉన్నారు. బాబా వారితో, పిల్లలు, ఏమీ పర్వాలేదు, రేపు మమ్మ అచటకు వస్తున్నారు, అన్ని పనులు చక్కబడతాయి, చింత చేయకండి అని అన్నారు. బాబా ఇంత నిశ్చింతగా, దృఢంగా, విశ్వాసముతో మమ్మాను గురించి చెప్తూ ఉంటే ఈ మమ్మ ఎలా ఉంటారు? బాబా వారిని ఇంతగా మహిమ చేస్తూ ఉంటే వారు తప్పకుండా చాలా అద్భుతమైన వ్యక్తిత్వము కలిగి ఉంటారని నేను ఆలోచిస్తూ ఉండిపోయాను. ఎందుకంటే నేను అంతవరకు మమ్మాను చూడనే లేదు. మరుసటి రోజు మమ్మ వచ్చినప్పుడు బాబా ఆమెకు ఘనమైన స్వాగతం ఏర్పాటు చేశారు. నేనొక చిన్న బిడ్డగా అయిపోయాను. ఆ రోజు మమ్మ క్యాంపు నుండి వచ్చారు. సాయంకాలం వచ్చిన పిల్లలందరితో మమ్మ కలుస్తూ ఉన్నారు. పిల్లలందరూ మమ్మ ఒడిలోకి వెళ్తూ ఉన్నారు. అది మమ్మతో నా మొదటి కలయిక. నేను కూడా ఒడిలో ఒదిగిపోయాను. మమ్మ ఒడిలోకి వెళ్ళిపోయినప్పుడు నేనొక చిన్న బిడ్డగా అనుభవం చేసుకున్నాను. అంతేకాక తల్లి మమతల పాలనలో ఊగుతున్నట్లుగా అనుభవమయ్యింది. నేను చాలా తేలికదనాన్ని, ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉండిపోయాను. వారి ఒడి ఎంతో బాగుండింది. మమ్మతో కలిసేందుకు బాబాతో కలిసినప్పుడు బాబా నాతో అన్నారు, బచ్చి, నీకు మమ్మ తెలుసా? అందుకు నేను, బాబా, నేను మమ్మాని ఇంతవరకు చూడలేదు, కాబట్టి ఎలా గుర్తుపట్టాలి అని అన్నాను. బాబా అన్నారు, చూడు బిడ్డ, రేపు మమ్మ వస్తున్నారు. వారిని నీవు బాగా గమనించు. వారెలా కూర్చుంటారో, ఎలా లేస్తారో, ఎలా నడుస్తారో, ఎలా చూస్తారో మొదలైనవన్నీ పూర్తిగా గమనించు. ఇది ఏమైనా చెప్పే విషయమా అని నేను ఆలోచించాను. మనిషి ఎలా కూర్చుంటారో, లెగుస్తారో, నడుస్తారో అలాగే ఉంటుంది కదా అని మనసులో అనుకున్నాను. అయినా నేను సరే బాబా అని అన్నాను. ఒకరోజు నేను నాష్తా చేస్తూ ఉన్నాను. మా అమ్మ ఎదురుగా వచ్చారు. నేను వారిని చూస్తూ అలాగే ఉండిపోయాను. నన్ను నేను మర్చిపోయాను. మా అమ్మ నా సమీపానికి వచ్చే కొద్దీ ఏదో శీతలమైన గాలి ప్రవాహము నా వైపు వస్తున్నట్లుగా అనుభవం అవుతూ ఉంది. మా అమ్మ నా దగ్గర నుంచి వంటగది వైపుకు వెళ్ళిపోయారు. అచట ఒక సోదరికి ఏదో సేవ చేసేందుకు సూచనలు ఇస్తున్నారు. సూచనలిచ్చే విధానము చాలా నిదానంగా చెవిలో చెప్పినట్లుగా ఉంది. అచట 5-10 నిమిషాలు ఉండి మమ్మ చెప్పవలసిందంతా చెప్పి నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉన్నారు. వారు నడిచే విధానము,
ఇతరులతో మాట్లాడే విధానము చూసి నేర్చుకునేందుకు, అనుసరించేందుకు తగినట్లుగా ఉండింది. మా అమ్మ అచట నుండి నెమ్మదిగా వెళ్తూ ఉన్నారు. అయస్కాంతం ఇనుమను ఆకర్షించినట్లుగా అనుకోకుండా నేను కూడా వారి వెంట లాగబడుతూ వెళ్ళాను. తర్వాత ఒకరోజు మా అమ్మ తన గదిలో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారు. నేను వారి గది వాకిలి వద్దకు వెళ్ళి కొద్దిగా పర్దా తొలగించి చూశాను. వారు కూర్చునే విధానం చాలా ఆకర్షణీయంగా అనిపించింది. మా అమ్మ నడిచే విధానము, మాట్లాడే విధానము, కూర్చునే విధానము అన్నీ సాటిలేనివిగా ఉన్నాయి. అప్పుడు నాకు మా అమ్మ ప్రతి కర్మను నిరీక్షించమని బాబా ఎందుకు చెప్పారో అర్థమైంది. మా అమ్మకు చాలా సమీపంగా ఉండి వారిని గమనించే సౌభాగ్యం నాకు లభించింది. మా అమ్మ తమరి చివరి కాలంలో సుమారు 22 నెలలు బొంబాయిలోనే ఉన్నారు. అందులో 18 మాసాలు మా ఇంట్లోనే ఉన్నారు. మేము మా అమ్మతో పాటు మా లౌకిక తల్లి జతలో ఉన్నట్లుగా ఉండేవారము. మా అమ్మ సాధారణంగా అలౌకికంగా ఉండేవారు. శబ్దాలలో దాన్ని వర్ణించలేము. వారు అనంతమైన వారు, వర్ణనాతీతులు. ఇటువంటి మా అమ్మ లాలనా పాలనలో పాలింపబడిన మేము చాలా భాగ్యశాలి పిల్లలము అని ఈ విధంగా మా అమ్మ యొక్క ఒడిని, అలాగే ఏ విధంగా అయితే శ్రీలక్ష్మీదేవి యొక్క ఎంతో గాయనం అనేటువంటిది ఉందో అలా మా అమ్మ యొక్క ప్రతి కర్మకు ఎందుకు అంత గాయనము ఉందో మనకి ఉషాదీది గారి అనుభవంతో తెలుస్తుంది. దివ్య దృష్టి విధాత్రి మాతేశ్వరి గారి గురించి గురుదాస్పూర్ నుంచి సుమన్ అక్కే గారు తమ అనుభవాన్ని ఈ విధంగా చెప్తున్నారు. మాతేశ్వరి గారి భావనలు ఎంతో పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండేవి. అందువలన వారిని దర్శించుకుంటే ఎటువంటి విరోధ భావము మరియు ఇతర భావాలు కలిగిన వ్యక్తి అయినా పూర్తిగా పరివర్తనే, శీతలతను అనుభవం చేసేవారు. అంతేకాక ఈ మహోన్నతమైన ఆత్మను దర్శించుకుని మేము ధన్యమయ్యాము అని అనుభవం చేసేవారు. మాతేశ్వరి గారి ప్రభావం ఎటువంటిది అంటే వారి ముందు ఎటువంటి ఆత్మ వచ్చినా పరివర్తన అయిపోయేవారు. అమృత్సర్లో ఒకసారి మా అమ్మగారి సత్సంగం జరుగుతూ ఉంది. మా ఇంటిలోని వారంతా చాలా ఖుషీగా వెళ్తూ ఉన్నారు. మాతేశ్వరి గారు వస్తున్నారు, నీవు కూడా మా వెంట రా అని నన్ను కూడా పిలిచారు. నేను కూడా వారితో వెళ్ళాను. అచట మాతేశ్వరి గారిని చూసి నేను కూడా ఇలా తయారవ్వాలి, వారి వలె ఆదర్శ జీవితం జీవించాలి అనే ప్రేరణ కలిగింది. ఇలా ఆలోచిస్తున్నప్పుడు మాతేశ్వరి గారి దృష్టి నాపై పడింది. వారు మందహాసం చేస్తూ శక్తినిచ్చే తమ దృష్టిని నాపై కురిపించారు. రెండవసారి మా అమ్మ అమృత్సర్కు వచ్చినప్పుడు ఆ రోజు నేను క్లాసుకు వెళ్ళలేదు. అప్పుడు మా తల్లి ద్వారా ఒక శక్తుల చిత్రాన్ని పంపి, ఈ శక్తుల వలె నీకు తయారవ్వాలని ఉందా అని మీ కన్యను అడగండి అని చెప్పారు. ఆ చిత్రాన్ని చూసి అవును, ఇలా తయారవ్వాలని నాకు అనిపించింది. ఆ రోజు నుండి మాతేశ్వరి గారితో నా ప్రేమ ఇంకా పెరిగిపోయింది. అంతేకాక మాటిమాటికి ఈమె నా తల్లి అనే అనుభవం అవుతూ ఉండేది. ఆ ప్రేమ వలన నా జీవితం పూర్తిగా పరివర్తన అయిపోయింది. మొదటిసారి నేను మమ్మాను చూసినప్పుడు మమ్మ నాకు అష్టభుజాలు కలిగిన దేవిగా కనిపించారు. కిరీటము ధరించి, మెరిసిపోయే రంగురంగుల వస్త్రాలు ధరించి, సర్వ అస్త్ర శస్త్రాలతో సుశోభితమైనటువంటి తల్లిగా, శక్తి స్వరూపనిలుగా కనిపించారు. మా అమ్మగారి జీవితం చాలా ఉన్నతమైనది. ఒకసారి ఏం జరిగిందంటే, మా అమ్మగారి ముందు చాలామంది కన్యలు కూర్చున్నారు. మా అమ్మ వారితో కలుస్తూ అందులో నేను కూడా ఉన్నాను. నాతో కలిసేటప్పుడు మా అమ్మ నన్ను ఇలా అడిగారు, బచ్చి, ఈశ్వరీయ జీవితంలో చాలా పరీక్షలు వస్తాయి, నీవు ఆ పరీక్షల్లో పాస్ అవుతావా? తప్పక పాస్ అవుతాను మమ్మ అని నేను అన్నాను. అప్పుడు మా అమ్మ, ఇన్నిన్ని మిరపకాయలు తినవలసి వస్తుంది, తింటావా అని అడిగారు. తింటాను మమ్మ అని నేను అన్నాను. మా అమ్మ మళ్ళీ, ఇంతింత పెద్ద పెద్ద కుండల నీరు తాగవలసి వస్తుంది, తాగుతావా అని అడిగారు. నేను హాజీ తాగుతాను మమ్మ అని అన్నాను. మళ్ళీ ఇలా ప్రశ్నించారు, ఈ ప్రపంచంలో నడుచుకోవాలి అంటే చాలా పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎదుర్కోగలవా? నేనన్నీ తప్పకుండా ఎదుర్కొంటాను అని మా అమ్మతో అన్నాను. ఈ విధంగా నడుస్తూ నడుస్తూ నా వద్దకు ఎన్నో పరీక్షలు వస్తూనే ఉన్నాయి. అప్పుడు నాకు మా అమ్మగారి వద్ద చేసిన ప్రమాణము గుర్తుకొస్తుంది. దీని ద్వారా మనసులో ఇంకా శక్తి వస్తుంది. ఆ పరీక్షలో పాస్ అయ్యే సాహసం కూడా నాకు వచ్చేస్తుంది. భవభయహరిణి, శక్తి స్వరూపిణి మాత అయిన జగదాంబ సరస్వతి గారి గురించి కర్నాల్ నుండి బ్రహ్మకుమారి కమలాబెహన్ తన అనుభవాన్ని ఈ విధంగా వినిపిస్తున్నారు. మా అమ్మలో నిర్భయతా సంస్కారం చాలా ప్రబలంగా ఉండేది. వారు సత్య జ్ఞానాన్ని ఎంత నిర్భయంగా నిరూపించేవారు అంటే, వినేవారు ఎంత చదువుకున్నవారైనా
తర్క వితర్కాలు చేసేవారైనా లొంగిపోయేవారు. ఒకసారి జరిగిన విషయం, కర్నాల్లో మమ్మ కొరకు ఒక జనరల్ సభ ఏర్పాటు చేయబడింది. మమ్మ ఆ సమయంలో కర్మసిద్ధాంతం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అచ్చటి నగరపాలక అధ్యక్షుడు కొంతమందితో కలిసి విరేధించేందుకు అక్కడికి వచ్చాడు. ఆ నిండు సభలో మమ్మ తన తేజోవంతమైన ఉపన్యాసం వినిపిస్తూ ఉన్నారు. మమ్మ పూర్తిగా 1 గంట సేపు మాట్లాడారు. ఉపన్యాసం పూర్తయిన తర్వాత మమ్మ స్టేజ్ నింద కిందకి వచ్చే సమయంలో నగరపాలక సంస్థ అధ్యక్షుడు వచ్చి మమ్మకు సాష్టాంగ నమస్కారం చేస్తూ అమ్మా అమ్మా అంటూ కన్నీరు కారుస్తూ ఉండిపోయాడు. అతనికి మమ్మ ద్వారా తల్లి శక్తి రూపంలో సాక్షాత్కారం అయ్యింది. ఈ విధంగా మమ్మలోని నిర్భయతా గుణము అనేక అసురీ సంస్కారము కలవారిని కూడా పరాజితులుగా చేసేసింది. వారు ఆమె శరణులోకి వచ్చినట్లుగా చేసేసింది. మమ్మలోని నిర్భయతా గుణము నన్ను నా పరివారంలోకి లౌకిక బంధనాలను తెంచివేసేందుకు ప్రేరేపించింది. క్లాసుకు వచ్చేందుకే నాకింట్లో చాలా బంధనాలు వేసేవారు. అందువలన సమర్పణ అవ్వడం నాకు చాలా దూరమైన విషయంగా అనిపించేది. కానీ మమ్మలోని నిర్భయతా గుణాన్ని నేను నా సొంతము చేసుకుని అన్ని బంధనాలను తెంచివేశాను. ఈ విధంగా నన్ను నిర్బంధనంగా చేయడంలో పూర్తి సహయోగమిచ్చింది మమ్మ మాటలే. జ్ఞాన విషయాలు ఇతరులకు వినిపించేందుకు నాకు భయం అనిపించేది. ఒకరోజు మమ్మ కొంతమంది సేవ చేసే అక్కయ్యల పేర్లు తీసుకుంటూ ఉన్నారు. నా పేరు తీసుకుంటే బాగుంటుంది అని లోలోపల నాకు అనిపించింది. ఆ రోజు నేను మమ్మను, మమ్మ సేవ కొరకు నా పేరు ఎందుకు తీసుకోలేదు అని అడిగారు. అప్పుడు మమ్మ అన్నారు, వచ్చి ఎవరైతే బాబా సేవ చాలా చేస్తారో వారి పేర్లు మమ్మ తీసుకుంటారు. నీవు కూడా బాగా సేవ చేయు, అప్పుడు నీ పేరు కూడా తీసుకుంటాను. అప్పుడు బాబా సేవ చేయాలని మనసులో అనుకున్నాను. అప్పటి నుండి నేను బాబా జ్ఞానాన్ని వినిపించే సేవ చేయడం ప్రారంభించాను. మమ్మ మాటలు నన్ను సంకోచించకుండా ఈశ్వరీయ జ్ఞానం వినిపించేందుకు ప్రేరేపించాయి. ఆ తర్వాత నేను గొప్ప గొప్ప సభలలో చాలా సందేశాలను నిర్భయంగా వినిపిస్తూ వచ్చాను. ఒకసారి కర్నాల్లో క్లాస్ తర్వాత మమ్మ కన్యలమైన మాతో కూర్చుని ఉన్నారు. మమ్మ సంతోషపు టెట్టులలో కూడా చాలా రహస్యాలు నిండి ఉండేవి. సదా అందరికీ సుఖమనిస్తూ ఉండమని మమ్మ చెప్పేవారు. పంచతత్వాలకు కూడా దుఃఖమివ్వరాదు. ఎవరైనా చెప్పులు వేసుకుని శబ్దం చేస్తూ నడిస్తే మమ్మ నెమ్మదిగా నడుస్తూ ఉండండి, భూమికి కూడా కష్టమునివ్వరాదు. తత్వాలకు కూడా మీరు సుఖమునివ్వండి, ఎందుకంటే ఈ తత్వాలు కూడా మీకు సుఖమివ్వాలి. తల్లి తన పిల్లలకు ఎలా మాట్లాడాలో, ఎలా నడవాలో, ఎలా వ్యవహరించాలో ప్రతి విషయము అర్థం చేయించారు. మమ్మ కూడా అన్ని రకాల శిక్షణలను ఇచ్చి పిల్లలైన మమ్మల్ని యోగ్యులుగా తయారు చేసేవారు. నేను మమ్మని ఎప్పుడు చూసినా నాకు వారు అలంకరింపబడి కిరీటము ధరించిన శక్తి రూపంలో కనిపించేటువంటి వారు. తల్లి అయినందున మమ్మ మేమందరమును పిల్లలుగానే ఉండేవారము. వారు ఏ విధమైన భేదభావన చూపలేదు. లౌకిక తల్లి ఏ విధంగా అయితే తన పిల్లలందరికీ తెలివిగల వారిని అని, తెలివిహీనులైన వారు అని ప్రేమలో తేడా చూపెట్టదో, అలా యజ్ఞంలోని ఏ పిల్లలైనా మమ్మ వద్దకు ఏదైనా ఫిర్యాదు తీసుకువెళ్తే మమ్మ ఇలా అనేవారు, పిల్లలు ఎవరిదైనా అవగుణాన్ని తెలిపేందుకు ముందు మీరు వారిలోని ఏదైనా ఒక మంచి గుణం తెలపవలసి ఉంటుంది. ముందు వారిలోని ఒక గుణాన్ని వినిపించండి, తర్వాత వారి అవగుణాన్ని వినిపించండి. ఎప్పుడైతే వారు వారి మంచి గుణాన్ని గురించి ఆలోచించారో ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిలో ఉన్న కోపము, రోషము మెల్లగా చల్లారిపోయేది. వారి మంచి గుణము వినిపించిన తర్వాత వారిలోని అవగుణాన్ని ఎలా వినిపించగలరు? ఈ విధంగా మమ్మ ప్రేమతో పిల్లలిరువురి జగడాలను స్నేహంలోకి పరివర్తన చేసేసేవారు. ఇరువురి పట్ల సమాన దృష్టిని ఉంచుకునేవారు. చూసారా, మమ్మ యొక్క ధారణ, ఆచరణ వ్యవహారంతో పిల్లలందరినీ ఎంత కలిసికట్టుగా యజ్ఞాన్ని ఒక తాటిపై నడిపించారు. త్రికాలదర్శి అయిన మాతేశ్వరి గారి గురించి ముజఫర్ నుండి బ్రహ్మకుమారి రాణి అక్కయ్య గారు తన అనుభవాన్ని ఈ విధంగా వినిపిస్తున్నారు. ఇప్పటికీ ఎన్నో సంవత్సరముల ముందు నేను ఆబూలోని కోటా హౌస్లో మమ్మను కలుసుకున్నాను. అప్పటికి నా వయసు కేవలం 6 సంవత్సరాలు మాత్రమే. నేను బాబా మమ్మ ముందు కూర్చున్నప్పుడు మాతేశ్వరి గారి ఆకర్షణీయమైన ఆ వ్యక్తిత్వము, తల్లిలోని ఆ ఆత్మిక ఆకర్షణ, వారి దివ్య స్వరూపము ఎలా ఉందంటే మమ్మ అవ్యక్త లోకము నుండి సంపూర్ణతను తీసుకుని వచ్చినట్లుగా అనిపించింది. నేను కూర్చున్న స్థానము నుండి లెగిసి మమ్మ ఒడిలోకి వెళ్ళిపోయాను.
నా తలపై మమ్మ తన వరదాని హస్తాన్ని ఉంచుతూ నా వీపు నిమిరారు. ఆ సమయంలో నాలో అమితమైన శక్తి నిండిపోయింది. నేను ఈ లోకములోనే లేనట్లు, మరో లోకంలో ఉన్నట్లు, అక్కడ నుండి అదృశ్యమైనట్లు అనుభవమయ్యింది. మమ్మగారు ఢిల్లీకి ఎప్పుడు వచ్చినా సేవా కేంద్రంలో వారి స్వాగతం కొరకు మాకు నృత్యం చేయడం నేర్పించారు. చిన్నతనం నుండే నాలో నృత్యం చేసే సంస్కారం ఉండేది. ఒకరోజు నా నృత్యము చూసి స్కూలులో మా టీచరు, నీవు స్కూల్లో కూడా నృత్యం చేయమని చెప్పారు. అప్పుడు నా వయసు సుమారు 8 సంవత్సరాలు. మమ్మ ఢిల్లీకి వచ్చినప్పుడు మమ్మ స్కూల్లో నృత్యం చేసేందుకు మా టీచర్ నిమంత్రము ఇచ్చారు. వెళ్ళమంటారా అని మమ్మని అడిగాను. అందుకు మమ్మగారు, బచ్చి, నీవు సాధారణ బాలికవు కాదు, నీది విశేషమైన పాత్ర. నిమంత్రణ ఇచ్చి ఉంటే ఈసారికి స్వీకరించు. తర్వాత మళ్ళీ ఆ ప్రాపంచిక వాతావరణంలోకి నీవు ఎప్పుడూ వెళ్ళరాదు అని అన్నారు. ఎటువంటి చెడు సాంగత్యంలోకి కూడా పోకుండా మాతేశ్వరి గారు నాకు ఆ ప్రేరణ ఇచ్చారు. ఒకసారి మా బంధువులు, నీవు సదా ఒకే విధమైన తెల్ల వస్త్రాలే కట్టుకుంటున్నావు, ఇదేం బాగోలేదు అని అన్నారు. లౌకికంలోకి వెళ్ళినప్పుడు నీవు లౌకికం వల్లే ఉండాలి, సత్సంగంలోకి వెళ్ళినప్పుడు సత్సంగంలో వారి వల్లే ఉండాలి అని నాకు చెప్పారు. నేను ఈ విషయమంతా మాతేశ్వరి గారితో చెప్పినప్పుడు వారు, బచ్చి, నీవు సత్యమైన తండ్రికి సత్యమైన బిడ్డవు. పిల్లలైన మీ రూపం మారజాలదు. ఎటువంటి వాతావరణంలోనైనా మీ వస్త్రాలు తెల్లగానే ఉంటాయి. నీవు ఎచ్చటకు వెళ్ళినా నీ మనసు, మాట, కర్మలు ఒకే విధంగా ఉండాలి. వారైతే ప్రపంచంలోని మనుషులు మాయావి రంగులలో రంగింపబడి ఉన్నారు. అందువలన ప్రతిరోజు అనేక రూపాలు మార్చుకుంటూ ఉంటారు. నీవు ఎవ్వరి ప్రభావంలోకి రాకూడదు. సదా ఒక్క తండ్రి సాంగత్యంలోనే ఉండాలి. నా వయసు చాలా చిన్నది, కానీ మమ్మ నన్ను చిన్నపిల్లలాగా భావించి నాలో ఏ చిన్న లోపము ఉండనివ్వలేదని నేను అనుభవం చేశాను. మమ్మ అన్ని విధాలైన ధారణా విషయాలు నాకు వినిపించేవారు. బయట ప్రపంచం వారితో వారి ఇంటి భోజనము తిన్నట్లు కానీ, రంగురంగుల వస్త్రాలు ధరించినట్లు కానీ నాకు గుర్తులేదు. నేను సదా తెల్లని వస్త్రాలే ధరించేదాన్ని. పాఠశాలకు వెళ్ళినప్పుడు కూడా తెల్లని వస్త్రాలే ధరించేదాన్ని. నేను రంగు వస్త్రాలను ధరించాలని కానీ, బయట తినుబండారాలు తినాలని కానీ నాకెప్పుడూ సంకల్పంలో కూడా రాలేదు. నేను అమృత్సర్ సేవా కేంద్రంలో ఉండి 9, 10 తరగతులు పాఠశాలలో చదువుకున్నాను. మా అమ్మ మొట్టమొదట ఆబూ నుండి సేవ కొరకు బయటికి వచ్చినప్పుడు వారు ఢిల్లీకి వచ్చారు. వారికి స్వాగతం పలికే కార్యక్రమం జరిగింది. నేను ఆ గుంపులో నిలబడి మమ్మానే తదేకంగా చూస్తూ ఉండిపోయాను. కానీ ఆశ్చర్యం ఏంటి అంటే ఆ గుంపులో కూడా మమ్మగారి దృష్టి నాపై పడింది. వారి వచ్చి నా వేలు పట్టుకుని తమతో కారులో వారి వసతి కల్పించిన చోటీకి నన్ను కూడా తీసుకుని వెళ్లారు. ఢిల్లీలో మమ్మగారు ఉన్నంత వరకు నన్ను వారి వద్దనే ఉంచుకున్నారు. ఈ విధంగా మమ్మగారి ఆత్మిక దృష్టి నా జీవితాన్ని పరివర్తన చేసి నా భాగ్యాన్ని మేల్కొల్పుకుంది. ఒకసారి మమ్మ అమృత్సర్కి వచ్చారు. అచట ఒకరోజు అందరికీ ఐస్ క్రీం తినిపించారు. నేను చిన్నపిల్లనైనందున ఐస్ క్రీం కొంచెం ఎక్కువగానే తిని ఉండవచ్చు. మరుసటి రోజు నా ఆరోగ్యం పాడైంది. చాలా చలి, జ్వరము, పడిసము పట్టి శ్వాస తీసుకునేందుకు కూడా కష్టంగా ఉంది. మా అమ్మకు ఆ విషయం తెలిసి వారు నా వద్దకు వచ్చి నన్ను తన ఒడిలోకి తీసుకుని సుమారు అర్ధగంట, 30 గంట కూర్చోబెట్టుకుని నా వీపు నిమురుతూ ఉండిపోయారు. అప్పుడు నా శ్వాసక్రియ సక్రమంగా జరిగి నెమ్మదిగా జ్వరం కూడా తగ్గిపోయింది. మరుసటి రోజుకు నా ఆరోగ్యము పూర్తిగా చక్కబడిపోయింది. ఈ విధంగా మా అమ్మ తన వరద హస్తాలతో, తన ప్రేమ శక్తితో నా కష్టాన్ని హరించేశారు. నాకు చిన్న వయసులోనే ఉబ్బసం వచ్చింది. ఒకసారి నేను ఆబూకు వచ్చాను. అప్పట్లో బస్టాండ్ నుంచి పాండవ భవనానికి మేమంతా నడిచి రావాల్సి వచ్చేది. చాలా నడిచి రావడంతో నాకు ఊపిరి ఆడలేదు. అప్పుడు బాబా తన గది వెనుక ఉన్న ఒక గదిలో నాకు మంచం ఇచ్చారు. బాబా మమ్మాతో, మమ్మ, నీవు బాబాతో కలిసేందుకు ఎన్నిసార్లు వస్తావో అన్నిసార్లు ఈ బిడ్డ వద్దకు పోయి దృష్టి ఇస్తూ ఉండాలి. ఈ బిడ్డ ఆరోగ్యం సరిపోతుంది అని చెప్పారు. బాబా చెప్పిన ప్రకారమే మమ్మ దృష్టినిస్తూ వచ్చారు. అంతేకాక బాబా కూడా ఎన్నిసార్లు బయటికి వెళ్ళేవారో అన్నిసార్లు నా వద్దకు వచ్చి నా వీపుపై, తలపై చేతితో నిమిరి దృష్టినిచ్చేవారు. ఆశ్చర్యం ఏంటి అంటే నా ఉబ్బస వ్యాధి ఏ మందు లేకుండానే నయమైపోయింది.
సరస్వతి తల్లి పాలన తీసుకోవడం నా పరమ సౌభాగ్యం. వారి జ్ఞాన వీణలోని మధురమైన రాగాలు తనివి తీరా విన్నాను. మమ్మ నా జీవితానికి ఆధారంగా అయ్యారు. వారి స్మృతి మరియు ఆదర్శవంతమైన జీవితము నాకు సంజీవిని. ఇలాంటి ఎందరో మంది బాలబాలికల యొక్క సంపూర్ణ జీవితాన్ని తీర్చిదిద్ది వారి భాగ్యోదయాన్ని తయారు చేసినటువంటి అదృష్టదేవి జగదాంబ సరస్వతి మమ్మ. పితాశ్రీ బ్రహ్మ బాబాగారి ప్రతి కర్మను అనుసరించి బ్రహ్మీ పదవిని ప్రాప్తి చేసుకున్న బ్రహ్మసుతే శ్రీ సరస్వతి గారి గురించి హరిద్వార్లోని బ్రహ్మకుమారి ప్రేమ్లతా బెహెన్ గారు తమ అనుభవాన్నిలా రాస్తున్నారు. గతించిన స్మృతులను ప్రేమ అని అంటారు. ఆ ప్రేమ మనసులో ఉండడమే మంచిది. కానీ అనేక మంది ఆత్మల యొక్క పట్టుదలతో ఈరోజు నా మౌనాన్ని పారద్రోలి నా అనుభవాన్ని నేను చెప్తున్నాను. మాతేశ్వరి గారితో నా సంబంధం సుమారు ఒక 10 సంవత్సరాలుండింది. కానీ ఆ కొద్ది సమయమే చాలా జన్మల ప్రగాఢ సంబంధము అనిపిస్తుంది. వారు వారి వాణి ద్వారా సేవ చేయడమే కాకుండా ఒక అలౌకిక తల్లి వలె నా పాలన కూడా చేశారు. వారి ఆ శిక్షణలు ఈ రోజుకు కూడా నా జతలోనే ఉన్నాయి. ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం. సర్వప్రథమంగా మాతేశ్వరి గారితో కలుసుకునే సౌభాగ్యం నాకు అమృత్సర్లోనే చాలా చిన్న వయసులోనే దొరికింది. దివ్యత, సౌమ్యత, సరళత, సహృదయతతో పరిపూర్ణమైన వారి వ్యక్తిత్వాన్ని చూసి జీవితం అంటే ఇలా ఉండాలి అని నా మనసుపై ఒక ప్రగాఢమైన ప్రభావం ఏర్పడింది. మమ్మ మాట్లాడే సమయంలో ఒక ధారా ప్రవాహం ప్రవహిస్తున్నట్లుగా మాట్లాడేవారు. ఆ మాటలు విన్నవారి చెవులలో మారుమ్రోగుట వల్ల వారి జీవితంలో అలౌకికత సంచరించేది. మమ్మగారు బాబా ఇచ్చిన జ్ఞాన జ్యోతి ద్వారా అందరినీ వెలిగించారు. వారి వాణిలో సాగరమంత లోతు, ఆకాశమంత ఎత్తు మరియు గంగా ప్రవాహము ఉండేది. దానిని విని మనస్సులో మాటిమాటికి నేను కూడా మమ్మ సమానంగా నా జీవితాన్ని తయారు చేసుకోవాలి అనే సంకల్పం కలిగేది. సాధారణ మాటల ద్వారా కూడా శ్రేష్టమైన శిక్షణ. మమ్మగారు ఒక విశేషత ఏంటి అంటే చిన్నవారిని పెద్దవారిని అందరినీ చాలా ప్రేమతో పాలననిచ్చి ముందుకు నడిపేవారు. ఎలాగైతే ఒక శిల్పి మూర్తిని రచించి అలంకరిస్తారో అంత శ్రద్ధ చూపించేవారు. మమ్మ యజ్ఞవత్సుల యొక్క చిన్న చిన్న విషయాలను, జిజ్ఞాసులు చేసిన తప్పులను ఎంత ప్రేమగా కూర్చుని అర్థం చేయించేవారు అంటే విన్నవారు సహజంగా ఆ మాటలను తమ అంతఃకరణంలో అలా ముద్రించేసుకునేవారు. ఒకసారి మా అమ్మగారు యజ్ఞంలో ఒక పాత ఫోటో ఆల్బమ్ను సరిచేసి రిపేర్ చేసే పని నాకు అప్పగించారు. దాని నుంచి యజ్ఞాన్ని వదిలిపెట్టిపోయిన వారి ఫోటోలను తొలగించి వర్తమాన పిల్లల ఆల్బమ్ను తయారు చేయవలసి ఉంది. మా అమ్మకు నాకు చెప్తూ ఉంటే నేను ఆ ఫోటోలను వెలికి తీసి వేరు చేస్తూ ఉన్నప్పుడు నా మనసులో ఒక సంకల్పం కలిగింది. వీరు ఇటువంటి ప్రియమైన మమ్మా బాబాలను పరివారాన్ని వదిలిపెట్టేందుకు వెళ్ళిపోయారు. నేను మమ్మ వీరు బాబాను వదిలిపెట్టి పాత ప్రపంచంలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అని అడిగాను. అప్పుడు మా అమ్మ చిరునవ్వుతో చాలా సరళమైన భాషలో నాలో కలిగిన ఈ జిజ్ఞాసను శాంతపరిచి ఇలా చెప్పారు. పురుషార్థంలో నిర్లక్ష్యంగా ఉండువారిని మాయ ఏదో ఒక రూపంలో ఆకర్షించి పాత ప్రపంచంలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. పితాశ్రీ గారి ప్రతి మాటను హృదయపూర్వకంగా స్వీకరించారు. ఒకసారి లచ్చూ బెహన్ ఒక కాగితంపై 2 చిన్న చిన్న పిచుక గుడ్లను బాబా కుటీరములో వెనుక ఆ గుడ్లు పెట్టిందని బాబా గదిలోకి వచ్చి అందరికీ చూపించారు. బాబా ఆ గుడ్లను చూసి చాలా రమణీయంగా మమ్మాను పిలవండి అని అన్నారు. అప్పటికి నేను చాలా చిన్నపిల్లను. బాబా మమ్మాను ఎందుకు పిలుస్తున్నారో అందులో రహస్యమేంటో అర్థం కాలేదు. నేను ఉత్సుకతతో బాబా వద్ద నిల్చుండిపోయాను. మమ్మ బాబా గదిలోకి వస్తూనే బాబా ఇలా అన్నారు, మమ్మ నోరు తెరువు, ఈ పిచుక గుడ్లను బాబా నీకు తినిపిస్తారు. నా ఆశ్చర్యానికి అంతము లేదు. బాబా ఈ మాట అంటూనే మమ్మ ఒక చిన్న పిల్లవలే బాబా ముందు నోరు తెరుచుకుని నిలబడ్డారు. బాబా చాలా ప్రేమతో నిండిన దృష్టినిస్తూ చిరునవ్వుతో, మమ్మ నీవు హాజీ బాబా అనే పరీక్షలో పాస్ అయిపోయావు. ఆ సమయంలో నా బాల్య మనసులో ఆందోళన కలిగింది. కానీ ఇది కేవలం చిట్చాట్లో బాబా కళ్యాణకారి అని మమ్మ జీ బాబా అనేటువంటి విషయాన్ని ధారణ చేయడంలో ఎంత దృఢంగా ఉండేదో మాకు శిక్షణనిచ్చారు. దృఢ సంకల్పంతో మమ్మ ఎలా గెలుపొందారో ప్రత్యక్ష అనుభవం అయ్యింది. మర్యాదలను నేర్పించే మధురమైన తల్లి. బాబా సాధారణంగా చెప్పే వాక్యాలను కూడా
మమ్మ మహావాక్యాల రూపంలో స్వీకరించేవారు. ఒకసారి యజ్ఞములో స్థలం చాలనందున పెద్ద మంచము కింద చిన్న మంచము వచ్చినట్లు సెట్ చేయమని బాబా చెప్పారు. చిన్న మంచం పగటిపూట పెద్ద మంచం కింద ఉంటుంది, రాత్రిపూట బయటికి తీసుకుని దానిపై పడుకోవచ్చు అని అలా ఏర్పాటు చేయించారు. బాబా పాత భవనంలోని హాల్లో స్వయం మంచం వేసి చూస్తూ ఉన్నారు. బాబా మమ్మతో పాటు నేను కూడా అక్కడే ఉన్నాను. బాబా ఒక అన్నయ్యతో ఈ మంచం కింద మరొక చిన్న మంచం వేసి చూడండి అని చెప్పారు. నాకు వెంటనే ఈ మంచము ఆ మంచము కింద పట్టదనిపిస్తుంది అని అనిపించి వెంటనే ఆ విషయం బాబాకు చెప్పాను. అయినా ఆ అన్నయ్య బాబా ఆజ్ఞానుసారము ఆ మంచాన్ని వేసేందుకు ప్రయత్నించాడు. కానీ అది పట్టలేదు. నాకైతే ఆ సంఘటన చాలా సాధారణంగా అనిపించింది. నేను తప్పు చేశానని ఏమాత్రమూ నాకు అనిపించలేదు. కానీ సాయంకాలం నేను మమ్మ వద్దకు వెళ్ళినప్పుడు మమ్మ మందహాసం చేస్తూ, ప్రేమ్ బచ్చి, నీవు చాలా తెలివైన దానివి, నీ బుద్ధి చాలా చురుకైనది, త్వరగా సరైన నిర్ణయం తీసుకుంటావని అన్నారు. ఈరోజు మమ్మ ఎందుకు అలా చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. ఇంతకుముందు మమ్మ ఎప్పుడూ అలా అనలేదు. నేను మమ్మ ఈరోజు మీరెందుకు నాకు ఇలా చెప్తున్నారు, నేనేమైనా తప్పు చేశానా అని అన్నాను. అప్పుడు మమ్మ మంచం అమర్చే విషయంపై చాలా ప్రేమగా అర్థం చేసి, బాబా చెప్పినట్లు మొదట ఇతరుల మాటలకు గౌరవం ఇవ్వాలి అని అన్నారు. తర్వాత వారిలో ఏదైనా లోపం ఉంటే వారికి తెలిపినా అది వారికి చెడుగా అనిపించదు, వారికి బాధ కలగదు. అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు. అప్పుడు కూడా బాబా చాలా ప్రేమతో, నీ బుద్ధి చాలా చురుకైనది, సరైన నిర్ణయం తీసుకుంటావు, కానీ బాబా నిలబడి ఈ మంచాన్ని ఇలా వేయు అని చెప్పినప్పుడు మన పని ఏంటంటే వారు చెప్పినట్లు చెయ్యడమే. అలా పట్టకుండా బాబా స్వయంగా తీసేయమని చెప్తారు. అప్పుడు తీసేస్తాం. అయినా నాకు అర్థం కాలేదు. అందువలన మమ్మ నా తప్పేంటో స్పష్టంగా చెప్పండి అని అన్నాను. అప్పుడు మమ్మ అన్నారు, చూడు బచ్చి, ఈ విధంగా బుద్ధిని ఉపయోగిస్తూ మాట్లాడేందుకు అలవాటు పడిపోతే పోను నీ బుద్ధిపై నీకు అభిమానం వచ్చి నా బుద్ధి ఎంత మంచి నిర్ణయం తీసుకుంటుందో చూడు అనే అభిమానం రావచ్చు. అప్పుడు ఈ బుద్ధి దివ్య బుద్ధిగా తయారవ్వదు. బాబాగారి ప్రతి ఆజ్ఞను పాలన చేయడం ద్వారానే బుద్ధి దివ్యంగా తయారవుతుంది. ఆ క్షణము నుండి నేను కూడా ఈ సంకల్పం చేశాను. నా బుద్ధిని ఉపయోగించకుండా బాబా చెప్పిన దానిని చెప్పినట్లుగా జీవితంలో ధారణ చేస్తాను. ఈ ఘటన నా ఆలోచన విధానాన్నే మార్చేసింది. నేను చాలాసార్లు అనుభవం చేశాను. మమ్మ ద్వారా ప్రాప్తించిన ఈ సంస్కారము కారణంగా ఏ పరిస్థితిలోనైనా పురుషార్థ మార్గంలో అయినా నేను సరళంగా సంతుష్టంగా ఉన్నాను. జగన్మాత జగదీశ్వరి. 1960వ సంవత్సరంలో నేను అంబాలాలో ఉన్నప్పుడు మాతేశ్వరి గారు అక్కడకు రావడం జరిగింది. అక్కడ నాకు మాతేశ్వరి గారి సాంగత్యంలో రాత్రింబవళ్ళు ఉండే మంచి అవకాశం లభించింది. ఆ సమయంలో ఒక్కొక్క సోదరునిపై వ్యక్తిగతముగా గమనిక ఉంచి మమ్మ వారి ప్రతి సమస్యను ఎలా సమాధానపరిచేవారో, దానివల్ల వారందరూ ఎలా గద్గదమైపోయేవారంటే, చిన్న పిల్లలు తమ తల్లిని పొంది వారి దుఃఖాలన్నీ మర్చిపోయినట్లు పెద్ద పెద్ద సోదరీలు కూడా వారి వారి పదవి, వయసు, స్థానము అన్నీ మర్చిపోయి మమ్మ ముందు చిన్న పిల్లలుగా అయిపోయేవారు. 1963వ సంవత్సరంలో ఒక వారం రోజుల పాటు మమ్మ డెహ్రాడూన్కి వచ్చారు. అప్పటి ఆ సేవా కేంద్రం తెరిచి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. మమ్మ గారు కొత్త పిల్లల యొక్క పాలన ఎంతో బాగా చేసేవారు. వారి జ్ఞానముతో, మధురమైన వాణితో ఎలా తృప్తిపరిచారు అంటే, వారు వారి జీవితమంతా మమ్మగారు చేసిన అలసట లేని సేవను మర్చిపోలేకపోయారు. మమ్మగారి వాణిలో ఒక విశేషత ఉండేది. వారు బాబాగారి ప్రతి శబ్దాన్ని ఎంతో సులభంగా స్పష్టపరిచి చిన్న చిన్న పిల్లలకు, కొత్తగా వచ్చిన బాబా పిల్లలకు సహితం జ్ఞాన లోతులు అనుభవం అయ్యేటట్లు అర్థం చేయించేవారు. మమ్మ ఒక వారము నిరంతరం సేవ చేసి ఈ భూమిని ఫలీభూతం చేశారు. మమ్మగారి ఈ స్వరూపాన్ని చూసి సరస్వతీదేవి వాణికే ఎందుకు మహిమ జరుగుతుందో అనుభవం అయింది. తల్లైన సరస్వతి, తండ్రి అయిన బ్రహ్మాబాబా గారి ప్రతి కర్మను తన జీవితంలో అక్షరాక్షరముగా పాటించి జ్ఞాన చైతన్యమూర్తి అయ్యారు. దీనిని నేను సాక్షాత్తుగా అనుభవం చేశాము. కాబట్టి మనందరము కూడా హాజీ అనేటువంటి పాత్రను మమ్మ జీవితం నుంచి ధారణ చేద్దాం. ఓం శాంతి.